స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. విలీనం వివాదం ప్రస్తుతం కరీంనగర్లో ఈ విలీనం వివాదం అనేది చాలా చర్చగా మారింది. అంటే ఏంటంటే కరీంనగర్ చుట్టుపక్కల కరీంనగర్ శివార్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఇటీవల మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందించారు. ఇందులో భాగంగా చింతకుంట, కొత్తపల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా దుర్షేడు, గోపాల్పూర్, బొమ్మకల్ ఇవన్నీ ఈ గ్రామాలన్నింటినీ కరీంనగర్ కార్పొరేషన్లో కలపాలంటూ కూడా వినతి పత్రం అందించారు. అయితే నిన్న ఈ విలీనం ఏదైతే ఉందో విలీన గ్రామాల ప్రజలు నిన్న కలెక్టరేట్ ముందు చాలా మంది కూడా వచ్చి ధర్నా చేయడం జరిగింది. మా గ్రామ పంచాయతీలను కరీంనగర్ కార్పొరేషన్లో కలపద్దు, ఎలా అయితే గ్రామ పంచాయతీలో ఉన్నామో అదే విధంగా మమ్మల్ని కొనసాగించాలన్నట్టు కూడా చాలా మంది నిన్న గ్రామస్తులు కరీంనగర్లో వచ్చి ధర్నా చేయడం జరిగింది. చాలా మంది కూడా దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం కొత్తపల్లిలో ఉన్నాము. కొత్తపల్లి ప్రస్తుతం ఇది మున్సిపాలిటీ, గతంలో ఇది గ్రామ పంచాయతీ ఉంటుంది, తర్వాత మండల కేంద్రం అయింది. తర్వాత దీన్ని 2020 ఆ సమయంలో అంటే ఒక 4 సంవత్సరాల కింద దీన్ని మున్సిపాలిటీ చేయడం జరిగింది. అయితే ఈ కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్ కలిస్తే ఒకసారి కలిపితే విలీనం చేస్తే బాగుంటుందా ఉండదా, అసలు కొత్తపల్లి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ చేసే భాగంగా ఈరోజు మనం కొత్తపల్లికి రావడం జరిగింది. ఒకసారి వెళ్దాం, కొత్తపల్లి మున్సిపాలిటీ వెళ్ళి స్థానికుల వాళ్ళ టాక్ తెలుసుకుందాం. ఏమనుకుంటున్నారు, కార్పొరేషన్లో కలిపితేనే బాగుంటుందా, లేదంటే మున్సిపాలిటీలను కొనసాగించాలా, లేదంటే ఒకనొక టైంలో గ్రామ పంచాయతీ ఉండేది, అలా ఉన్నప్పుడే మాకు అభివృద్ధి జరిగిందంటారా, వాళ్ళు ఏమంటారో ఈ విషయం పైన వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కొంతమంది స్థానికులు ఉన్నారు, కొత్తపల్లి సంబంధించిన స్థానికులు. ఒకసారి వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. కొత్తపల్లి ఒకనొక టైంలో మీ గ్రామ పంచాయతీ, తర్వాత మండలం అయింది, తర్వాత మున్సిపాలిటీ అయింది. సో ఇప్పుడు రీసెంట్గా పొన్నం ప్రభాకర్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు. అదేంటంటే కరీంనగర్ శివార్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లో గ్రేటర్ కరీంనగర్ కాబోతుంది. కొత్తపల్లి మున్సిపాలిటీ అనేది కరీంనగర్ కార్పొరేషన్ కలిస్తే బాగుంటుందా, లేకపోతే అంత గతంలో గ్రామ పంచాయతీ ఉంటే బాగుందా, మీరు ఏం కోరుకుంటారు చెప్పండి. అయితే పొన్నం ప్రభాకర్ గారు పెట్టిన లెటర్ ప్రకారంగా కార్పొరేషన్లో కలవడమే ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిధులు కనీసము జీతాలకు కరెంటు బిల్లుకే సరిపోవడం లేదు. మరియు ఇక్కడ అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్లో కలవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థకు కనీసము ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక ఫోల్ అర్జీ పెట్టుకున్నా కానీ 2 years అవుతుంది, ఆయనకు పోలేసే స్థితిలో మున్సిపాలిటీ దగ్గర నిధులు లేవు. ఆ నిధులు లేని కొలత ప్రకారంగా అభివృద్ధి నోచుకోవడం లేదు. ఇట్లనే కంటిన్యూషన్ మళ్ళా మన ఇక్కడ మనోబల జంక్షన్ అవుతా ఉన్నది, చుట్టూ రింగ్ రోడ్ అవుతా ఉన్నది, అభివృద్ధి చెందుతా ఉన్నది. కాబట్టి ఇది ఈ రోజు కాకుండా ఫర్దర్ కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే కలిస్తే మంచి అభివృద్ధి జరుగుతుందని ఆలోచన ఉన్నది. అంటే కొన్ని గ్రామస్తులు అయితే గ్రామం కార్పొరేషన్ కలపద్దు, మా గ్రామ పంచాయతీ ఉండాలన్నట్టుగా చాలా మంది నిన్న ధర్నా చేసిన సంఘటన కూడా. అయితే వాళ్ళు అందుకే మంత్రి గారు 10 కిలోమీటర్ల విస్తీర్ణం అన్నాడు. కాబట్టి 10 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గ్రామాలను విలీనం చేస్తే స్మార్ట్ సిటీ నిధులు కూడా వచ్చి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుందని, అంటే డెవలప్మెంట్ కుంటు పడుతుంది విలీనం కలుపుతా అనేది అవాస్తవమైన ముచ్చట.
నిధులు ఏదైనా అని నిధులు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మా మున్సిపాలిటీ ఉన్నది 4.5 సంవత్సరాలలో మాకు ఎలాంటి నిధులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం వచ్చిన అమృత్ స్కీమ్ కింద వచ్చిన 33 కోట్లు ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఆరు ఆర్ఎన్బిలో ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. అంతే తప్ప ఏ అభివృద్ధికి నోచుకోలేదు. అది కూడా వెలిచాల గ్రామస్తులు కొట్లాడడం ద్వారా ఆ బ్రిడ్జ్ అయింది. ఇక్కడ బండి సంజయ్ గారి ప్రోద్బలంతో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తో ఈ బ్రిడ్జ్ అయింది. మా సెంట్రల్ లైటింగ్ 3 సంవత్సరాల నుంచి సెంట్రల్ అయిందని కావడం లేదు. ఎందుకంటే బడ్జెట్ లేక, బడ్జెట్ ప్రతిపాదించక కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. రాణిపూర్ రోడ్డు, ఎల్లమ్మ రోడ్డు శాంక్షన్ అయినాయి. అవి శాంక్షన్ అయినా కానీ గత ప్రభుత్వంలో ఇచ్చిన పెట్టిన కాంట్రాక్టులకు డబ్బులు రాక ఈ ప్రభుత్వంలో చేయలేక సతమతలో ఉన్నది. అంటే నిధులు లేని అభివృద్ధి జరగదు. కాబట్టి నిధులు రావాలంటే స్మార్ట్ సిటీ దశగా పోతేనే అభివృద్ధి జరుగుతుంది. సో మొత్తానికైతే విలీనం కావాలని కోరుకుంటున్నాను. విలీనం కావాలని కోరుకుంటున్నాను. అన్న మీరు తీసుకోండి, మీరు చెప్పండి అన్న, మీ కొత్తపల్లి విలీనం అయితే బాగుంటుందా కార్పొరేషన్ లో? ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం? మొన్న మన మంత్రివర్యులు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పంపించారు. సో యాక్చువల్గా ఏంది అంటే మాకు గత 4 సంవత్సరాల నుంచి కొత్తపల్లి పట్టణం, కొత్తపల్లి మున్సిపాలిటీ. సో ఈ మున్సిపాలిటీ ఏంటంటే మా ఇంటి పనులు కట్టలేకనే చాలా మంది ఇప్పుడు 60% కట్టారు, 60% ఒక 40% కట్టలేదు. ముఖ్యంగా ఏంది అంటే మా కొత్తపల్లి డెవలప్మెంట్ అనేది కాలేదు. ఇలా కరీంనగర్లో విలీనం అవుతే ఏంటంటే కార్పొరేషన్లో విలీనం అయితే కొత్తపల్లి డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఫెసిలిటీ ఈ రోజు కొత్తపల్లిలో కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ చూడండి, ఆ కొత్తపల్లి రీసెంట్గా మున్సిపాలిటీ ఇక్కడ ల్యాండ్ రేట్ ప్రకారం అయినా ఏంటి అంటే అందుబాటులో కరీంనగర్కు అందుబాటులో కూతబెట్టి దూరంలో ఉంది. మామూలుగా ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కొంతమంది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది మాకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన నినాదం ప్రకారమే కొత్తపల్లి మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ కలపొద్దు అని చెప్పి మాట్లాడుతారు. సో కలిపితే ఏంటంటే స్మార్ట్ సిటీలో భాగంగా కొత్తపల్లి ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇది ప్రజలందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరి విడుదల వరకు వాళ్ళు చెప్తారు కాబట్టి మా కొత్తపల్లి పట్టణం అనేది కరీంనగర్లో విలీనం అవుతే సో మాకు సుతా కొత్తపల్లి డెవలప్మెంట్ అవుతాయని మేము కోరుకుంటున్నాం. ఓకే. మరియు కార్పొరేషన్లో కలవడం ద్వారా కొన్ని స్కీములు ఉన్నాయి. ఇప్పుడు ₹1 దాన సంస్కారాల స్కీమ్ ఉన్నది. అది కూడా జనాలకు కొద్దిగా తోడ్పాటు జరుగుతుంది. మరి 24 hours వాటర్ వస్తుంది, వాటర్ ఫెసిలిటీస్ మంచి జరుగుతాయి. కాబట్టి ఇది కూతవేటు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి సరే గ్రామాలంటే గ్రామాల అడ్మినిస్ట్రేషన్ వేరు, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ వేరు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో బిల్లులు లేవు, ఆదాయం లేదు, ఎక్కడ ఏం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే మాత్రం కార్పొరేషన్లో కలవడం ఉత్తమం. ఒకవేళ కలవకపోతే ఇదే విధంగా ఏ నిధులు రావు, అదే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మేము గతంలో ఇప్పుడు మున్సిపాలిటీ కంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బాగుందని మీరు అనుకుంటారా? 100% బాగుండే. ఎందుకంటే అప్పుడు గ్రామానికి వచ్చే నిధులతోటి వ్యవస్థ నడుస్తుండే. ఇప్పుడు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి వచ్చే వ్యవస్థనే లేదు. ఆ 15 ఫైనల్స్ వచ్చినా కానీ ఆ జీతాలకు కరెంటు బిల్లుకే సరిపోతున్నాయి. ఆదాయం తక్కువ ఉన్నది, ఖర్చు ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆదాయం కావాలంటే స్మార్ట్ సిటీలో పోతేనే మనకు బడ్జెట్ వస్తుంది. మళ్ళీ శివారు ప్రాంతము ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా ముందు అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. సెంట్రల్ లైటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, రోడ్లు వెడల్పు చేసే అవకాశాలు ఉంటాయి. జంక్షన్ అవుతుంది, ప్రజలకు కూడా రవాణా సౌకర్యం పెరుగుతుంది, చుట్టూ రింగ్ అవుతున్నది. కాబట్టి అభివృద్ధి దిశగా పోవాలంటే కార్పొరేషన్లో వెళ్ళడం ఉత్తమం. మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు? కొత్తపల్లి మున్సిపాలిటీ గతంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ మున్సిపల్గా అప్డేట్ అయింది. దాని ద్వారా మాకేం లాభం జరగలేదు. ఖాళీ పన్నులు పెరిగినాయి. మున్సిపాలిటీలో ఇంటి పన్ను పెరిగింది. అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఏంటంటే ఆ మున్సిపాలిటీ పన్ను మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కరీంనగర్లో కలపడం వల్ల దాని కొరకు వీరు రాజకీయ లబ్ధి ఎటుపోతుందని మేము రాజీనామాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. ఏంటంటే ఇంతకుముందు రేకుర్తిని కొన్ని గ్రామాలు కలిసినాయి నగరంలో. కలిసినప్పుడు అవి చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. మా కొత్తపల్లి నగరంలో కలిపితే చాలా అభివృద్ధి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. చెప్పండి. కొత్తపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్లో కలిస్తే బాగుంటుంది, డెవలప్ అవుతుంది. కరీంనగర్ మన స్మార్ట్ సిటీలో భాగంగా మంచి డెవలపింగ్ బాగుంటుంది. ఓకే, చెప్పండి అన్న మీరేమో. మున్సిపాలిటీకును కార్పొరేషన్కి తేడా ఇంతకుముందు మా మిత్రుడు చంద్రశేఖర్ చెప్పారు. అదేవిధంగా ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందో అదేవిధంగా మన కొత్తపల్లి గ్రామం అనేది చాలా మున్ముందు పెద్ద సిటీగా ఎదిగే అవకాశం ఉంది. జంక్షన్ కూడా కాబోతుంది. కాబట్టి రోడ్ల విషయంలో కానీ, విద్యుతీకరణ విషయంలో కానీ, నల్లా విషయంలో కానీ, 24 hours వాటర్ విషయంలో కానీ అన్ని విధాలుగా కార్పొరేషన్ అయితే ఆ యొక్క హోదా కానీ, ఆ యొక్క వాల్యూ కానీ, ల్యాండ్ వాల్యూ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ప్రజలకు కూడా దీంతో ఉపయోగం ఉంటుంది కానీ అనుపయోగం ఉండదు. కాకపోతే కొందరు
గ్రామస్తులు ఏమనుకుంటారంటే కరెంటు బిల్లు పెరుగుతుంది, లేకపోతే ఇంటి పన్ను పెరుగుతుంది. ఇవన్నీ థర్డ్ ఆప్షన్. ఎందుకంటే మన వాల్యూస్ అవన్నీ పెరిగినప్పుడు ఇంటి బిల్లు, కరెంటు బిల్లు ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వాల్యూస్ కానీ చుట్టుప్రక్కల అన్నీ కూడా రేటు పెరిగినప్పుడు దాంతోపాటు హౌస్ ట్యాక్స్ పెరుగుతుంది. దీని ప్రకారం కార్పొరేషన్ జరుగుతూనే మంచిదని నా ఉద్దేశం. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడే కొత్తపల్లి గ్రామం అభివృద్ధికి నోచుకుంది. ఎప్పుడైతే మున్సిపాలిటీ ఏర్పడిందో ఆ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తేనే మా కొత్తపల్లి అనేది అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది అన్నట్టుగా కొత్తపల్లి స్థానికులు చెప్తున్నారు. మిగతా గ్రామాలు అవి గ్రామ పంచాయతీ ఏరియాలు కాబట్టి వాళ్ళకు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు వేరే ఉంటాయి, మున్సిపాలిటీకి వచ్చే నిధులు వేరే ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం కొత్తపల్లి మున్సిపాలిటీ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని త్వరలోనే కరీంనగర్లో విలీనం చేసి కార్పొరేషన్ కలిస్తేనే మా కొత్తపల్లి అనేది అభివృద్ధికి నోచుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. రేపు మరొక గ్రామం వెళ్దాం. అటు బొమ్మకల్, అదేవిధంగా విలీనం చేస్తున్న గ్రామాలు లక్ష్మీపూర్ కావచ్చు, మల్కాపూర్ కావచ్చు, దుర్షడ్ కావచ్చు, గోపాల్పూర్ ఇలాంటి వేరే గ్రామాలకు వెళ్ళి కూడా వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ ప్రవీణ్ పిట్టుతో అనిల్, సుమన్ టీవీ, కొత్తపల్లి నుండి.